హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యు ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనం వెబ్ డెవలప్మెంట్లో మేజర్ పార్ట్ అయిన హెచ్టిఎంఎల్ గురించి నేర్చుకుందాం. అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఈ బేసిక్ వెబ్ పేజ్ ఉంది కదా, ఈ బేసిక్ వెబ్ పేజ్ అనేది మనం డిజైన్ చేద్దాం. ఇది ప్యూర్ హెచ్టిఎంఎల్. ఓకే, సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? మనకు హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ వెబ్ పేజెస్. మనం వెబ్సైట్స్ డిజైన్ చేస్తాం కదా, సో దాంట్లో మెయిన్ పార్ట్ అనేది హెచ్టిఎంఎల్ అన్నమాట. సో దీంట్లో మనం వెబ్సైట్ డిజైన్ చేస్తాం కదా, సో దాంట్లో మనం ఏం చేస్తామంటే మెయిన్గా ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇందులో మనకు ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ అంటే ఏంటంటే మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తున్నాం, ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నామా, ఇమేజా, వీడియోనా, ఆడియోనా, ఇలాంటిది చెప్పేది ఈ ట్యాగ్. అండ్ దాంట్లో కంటెంట్ అనమాట. కంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ మనం యూజ్ చేస్తున్నాం అనుకో, ఆ పర్టికులర్ ఏ ఇమేజ్ పెడుతున్నాం అక్కడ అని చెప్పేసి మనకి కంటెంట్ అనేది చెప్తుంది. లేకపోతే ఒకవేళ టెక్స్ట్ అయితే అక్కడ మనం టెక్స్ట్ మెన్షన్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దీనికి యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మనం ఒకసారి కోడ్ చేస్తున్నప్పుడు అవి చూద్దాం ఏంటనేవి. ఓకే, అండ్ ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అనేవి హెచ్టిఎంఎల్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. సో ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే, అండ్ ఈ హెచ్టిఎంఎల్లో ఏంటంటే మనకు ఈ ఎలిమెంట్స్ రాయడానికి, ఈ హెచ్టిఎంఎల్ కోడ్ రాయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం సింటాక్స్ అంటాం కదా. నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్న సింటాక్స్లా కాకుండా ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. అండ్ మనం సింటాక్స్ ఫాలో అవ్వకపోతే ఎర్రర్స్ అలాంటివి ఏమి ఇవ్వదు. మనం డిస్ప్లే చేసే ఇన్ఫర్మేషన్ అనేది కనిపించదు మనకు, అంతేగాని ఎర్రర్స్ అనేవి అట్లా ఏమి ఇవ్వకుండా ఉండదు. ఓకే, అండ్ మనం ఇప్పుడు వెబ్ పేజెస్ మనం డిజైన్ చేయాలి అంటే మనకి ఏమేం కావాలి అంటే, ప్రజెంట్ మనం లోకల్లో మన కంప్యూటర్లో మనం ఈ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఒక పేజ్ అనేది డిజైన్ చేద్దాం. దానికి మనకు ఒక ఐడిఈ కావాలి. మనం ఐడిఈ నేను ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు వెబ్ పేజ్ అంటే మనం ఎక్కడ రన్ చేస్తాం? వెబ్ బ్రౌజర్లో రన్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ క్రోమ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో నేను విజువల్ స్టూడియో కోడ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ రాయాలి. ఫస్ట్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. డెమో అని పెట్టేసుకున్నాం. సో ఇది హెచ్టిఎంఎల్ కాబట్టి దీని ఎక్స్టెన్షన్ ఏమన్నారంటే హెచ్టిఎంఎల్ అని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది మనం ఏం చేయాలి, దీన్ని ఇది వెబ్ బ్రౌజర్ కాబట్టి మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది. సో ఇంతకుముందు నేను రాసిన కోడ్ ఏంటంటే ఇది. సో దీంట్లో నేను కోడ్ రాసా కాబట్టి నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది ఇలా. సో ఇది ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుందాం. సో మెయిన్గా హెచ్టిఎంఎల్లో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే హెడర్ పార్ట్. హెడర్ పార్ట్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం సిఎస్ఎస్ కానీ లేకపోతే జావా స్క్రిప్ట్ వేరే ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అన్ని మనం ఇక్కడ హెడర్లో మెన్షన్ చేస్తాం. అండ్ ఇక్కడ బాడీ ఏంటంటే మనం ఇక్కడ వాట్ ఎవర్ వి సీ ఇన్ ద వెబ్ పేజ్, రైట్? సో దిస్ కమ్స్ అండర్ బాడీ పార్ట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఫూటర్. ఫూటర్ అంటే మనం ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం, ఏదైనా కంపెనీకి వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం అనుకో, సో వాళ్ళ కాపీ రైట్స్ అని చెప్పేసి లేదంటే ఆ కంపెనీ చిన్న చిన్న డీటెయిల్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేస్తాం ఫూటర్లో. ఓకే, అండ్ ఇక్కడ మనం కోడ్ రాసే ముందు మనం ఇంతకుముందు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనుకున్నాం కదా, సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సపోజ్ ఒక హెడ్డింగ్ అనేది నేను రాద్దాం అనుకుంటున్నాను అనుకో. సో దానికి ఎలా ఉంటుంది అంటే సింటాక్స్, ఇక్కడ ఈ హెడ్డింగ్కి ట్యాగ్ నేమ్ ఉంటుంది. ట్యాగ్ నేమ్కి ముందు ఇక్కడ లెస్ దెన్ అని పెట్టి మనం ట్యాగ్ నేమ్ ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టేస్తున్నాం. అంటే ఇక్కడ ట్యాగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో మనం యాట్రిబ్యూట్స్ అనుకున్నాం కదా, ఇలా యాట్రిబ్యూట్స్ అనేవి మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఈ యాట్రిబ్యూట్స్ యూజ్ ఏందనేది మనం తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇక్కడ హెడ్డింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాం. సో ఓపెన్ చేసేటప్పుడు నార్మల్గా ఉంటుంది, క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ స్లాష్ ఉంటుంది. ఇక్కడ ఈ మధ్యలో ఈ కంటెంట్ ఉంటుంది. మనం ఇక్కడ ఏ కంటెంట్ అయితే రాస్తామో ఆ కంటెంట్ అనేది మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ ట్యాగ్ని, ఈ యాట్రిబ్యూట్స్ని, ఈ కంటెంట్ని, వీటన్నిటిని కలిపి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అని అంటాం. ఓకే, సో హెచ్టిఎంఎల్లో మనం మోస్ట్లీ ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసే కోడ్ రాస్తాం. అండ్ ఇక్కడ మన కోడ్ రాసే ముందు ఇంకోటి ఏంటంటే మనకి ఎలాంటి ట్యాగ్స్ ఉన్నాయి అనేవి, ఇవి బేసిక్ ట్యాగ్స్, మోస్ట్లీ యూజ్ ట్యాగ్స్ ఇవన్నీ. ఇంకా మనకు హెచ్టిఎంఎల్లో చాలా ట్యాగ్స్ ఉంటాయి. మనము అన్ని డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనకు అన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కోడ్ కూడా మనకు ఏం ట్యాగ్స్ యూజ్ చేస్తాం అని కొన్ని బేసిక్ ఐడియా ఉంటే మనం నెక్స్ట్ ఏదైనా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం గూగుల్ చేసి ఆ ట్యాగ్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే హెడ్డింగ్. మనం హెడ్డింగ్ పెట్టడానికి ఈ H1 ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ H1 అంటే టెక్స్ట్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇక్కడ H2, H3, H4, H5 ఇలా తగ్గించుకుంటూ వస్తే
మనకు ఆ టెక్స్ట్ అనేది చిన్నగా అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం పారాగ్రాఫ్స్ రాయాలంటే మనం ఈ పీ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. పీ ట్యాగ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, మధ్యలో మనం కంటెంట్. మన వెబ్సైట్లో ఇప్పుడు ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మనం పెట్టాలి అంటే దానికి మనకు ఇక్కడ ఐఎంజీ అనేది ట్యాగ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ H1 అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్యలో కంటెంట్ ఉంటుంది. బట్ కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, అవి ఏంటంటే మనకు ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ ఇస్తే మనం దానికి సోర్స్, ఆ ఇమేజ్ ఎక్కడ నుండి తీసుకుంటున్నాం, నువ్వు నెట్లో నుండి తీసుకుంటున్నావా లేకపోతే నీ లోకల్లో అయితే నీ లోకల్ ల్యాప్టాప్లో ఎక్కడుంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ లింక్స్ అంటే మనం ఏదైనా వేరే వెబ్సైట్కి వెళ్ళాలంటే అక్కడ టెక్స్ట్ పెట్టేసి లింక్ ఇస్తాం కదా, సో అలాంటి వాటికి మనం ఇది ఉంది కదా యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఈ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఒక టెక్స్ట్ అనేది లాగా లేకపోతే ఇమేజ్ లాగా అట్లా పెడతాం. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అది నీ క్లిక్ చేస్తే నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో ఆ పేజ్కి మనం రీడైరెక్ట్ అవుతాం. అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ లిస్ట్ అంటే ఏంటంటే మనకు మల్టిపుల్ ఐటమ్స్, సో వాటిని మనం డిస్ప్లే చేయాలంటే మనం లిస్ట్ యూజ్ చేస్తాం. సో దీంట్లో కూడా ఆర్డర్డ్ లిస్ట్ అని అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, HTML CSS జావాస్క్రిప్ట్ అనేది ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఇవి ఒక ఆర్డర్లో లేవు, అంటే నెంబరింగ్ లేవు. సో జస్ట్ బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఉన్నాయి. బట్ ఇక్కడ 1 2 3 అని చెప్పి నెంబరింగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం లిస్ట్స్ అంటాం. తర్వాత మనము టేబుల్ని మనం డిజైన్ చేయాలంటే మనం HTML టేబుల్ని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డివ్ అంటే ఏంటంటే, ఈ డివ్ ట్యాగ్ అంటే ఏంటంటే మనం కొన్ని ఎలిమెంట్స్ని ఒక దగ్గర చేసి వాటన్నింటికి ఒక ప్రాపర్టీస్ అంటే అన్నిటిని ఒక దగ్గర పెట్టడం, అంటే ఇది ఒక బాక్స్ లాగా డివ్ అంటే. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మనం CSS స్టైల్సింగ్ అప్లై చేసేటప్పుడు అన్నింటికి ఒకేసారి కలిపి ఇవ్వాలి అన్నప్పుడు మనం ఈ డివ్లో మనం అన్ని కంటెంట్స్ అనేవి పెడతాం అన్నమాట. అండ్ లాస్ట్ ఇక్కడ వచ్చేసి మనం డిస్కస్ చేసేది ఫామ్. ఈ ఫామ్ అంటే మన నార్మల్గా లాగిన్ టైంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి అడుగుతాయి కదా, సో అవి అడిగిన తర్వాత మనం సబ్మిట్ బటన్ కొడతాం. సో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఫామ్ అంటాం అన్నమాట. సో ఇవి మనం ఒకసారి ఇవి యూజ్ చేసి ఈ బేసిక్ పేజ్ అనేది డిజైన్ చేద్దాం. ఓకే. సో నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేశాను. నాకు ఫస్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, సో మనకు ఒకసారి కోడ్ రాద్దాం. కోడ్లో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఇది HTML ఫైల్ కాబట్టి ఎలిమెంట్ ఏం యూజ్ చేయాలంటే HTML అని యూజ్ చేయాలి. ఈ HTML ఇది స్టార్ట్, ఇది ఎండ్. దీని లోపల మనకు మెయిన్ బ్లాక్స్ ఏముంటాయి అనుకున్నాం, ఒకటి హెడ్, ఇంకోటి బాడీ, ఇవి ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇప్పుడు హెడ్ అంటే ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ టైటిల్కి సంబంధించినవి కానీ లేదంటే CSS మనం ఇక్కడ యూజ్ చేయడం కానీ లేదంటే జావాస్క్రిప్ట్ కోడ్ రాయడం కానీ వాటికి సంబంధించినవి అంతా మనం ఇక్కడ హెడ్లో రాస్తాం. ఈ పేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి మాత్రమే ఈ బాడీలో రాస్తాం. ఓకే. సో ఇలా రాస్తాం మనం. బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. మనం కావాలంటే ఇదంతా రాయకుండా మనం బాయిలర్ ప్లేట్ కోడ్ యూజ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎక్స్క్లమేషన్ ఇచ్చి ట్యాబ్ ఇస్తే మనకు అదే బాయిలర్ ప్లేట్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ కోడ్. సో ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టైటిల్ ఏమైంది, డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ demo.html అని ఉంది. నేను రిఫ్రెష్ చేయగానే ఇక్కడ డాక్యుమెంట్ అని వచ్చింది. సో మనం దీన్ని చేంజ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు ట్యాగే, ఇది కూడా ఒక ఎలిమెంటే. ప్రభాస్ పోర్ట్ఫోలియో ఇలా చేంజ్ చేస్తే ఇక్కడ టైటిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటి, మనకు ఇక్కడ బాడీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ఒక హెడ్డింగ్, వెల్కమ్ టు ప్రభాకర్స్ పోర్ట్ఫోలియో. అది మనం ఎక్కడ రాయాలి, బాడీలో రాయాలి. సో హెడ్డింగ్ కాబట్టి నేను H1 అని ఇస్తున్నా, వెల్కమ్ టు ప్రభాకర్స్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు మనం అది రిఫ్రెష్ చేస్తే ఇక్కడ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ ప్రభాకర్ అని చెప్పేసి అనేది ఇది ఇక్కడ ఇటాలిక్ కైండ్ ఆఫ్ దాంట్లో ఉంది. సో ఇలా తీసుకురావాలంటే మనము ఆ టెక్స్ట్కి ముందు ఒక ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. అదేం ట్యాగ్ అంటే ఎంఫసైజ్. సో ఇది మనం టెక్స్ట్కి ర్యాప్ చేసామనుకో ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇది చిన్నగా, ఇప్పుడు ఇది హెడ్డింగ్, ఇది యాక్చువల్గా ఇది పారాగ్రాఫ్, ఇది చిన్నగా ఉంది కదా. సో ఇది పారాగ్రాఫ్, మనం కావాలంటే ఎంత పెద్దగా ఇచ్చుకోవచ్చు పారాగ్రాఫ్.
సో దాంట్లో మనకి ఇక్కడ ఏముంది, వెబ్ డెవలపర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ అనేది. పీ ట్యాగ్ ఎలా ఇస్తాం, పారాగ్రాఫ్ ఇలా ఇస్తాం, వెబ్ డెవలపర్ హైదరాబాద్, ఇదే కదా. సో దీన్ని మన ఫైల్ దగ్గరికి వెళ్ళి మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఇలా వచ్చింది మనకు. బట్ ఇక్కడ అక్కడ వెబ్ డెవలపర్ అనేది బోల్డ్లో ఉంది. వెబ్ డెవలపర్ అనేది బోల్డ్లో ఉంది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి, బోల్డ్లోకి కన్వర్ట్ చేయాలి. బోల్డ్లోకి పెట్టాలంటే దీనికి మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే ఇది ఏం చేస్తుంది, మనము ఏ టెక్స్ట్కి అయితే ర్యాప్ చేస్తామో దాన్ని బోర్డ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇలా. ఇక్కడ ఈ వెబ్ డెవలపర్ అని ఉంది కదా, సారీ ఇక్కడ చూడండి, ఈ వెబ్ డెవలపర్ అనేది మనకి ఇక్కడ ఉన్నట్టే వచ్చింది కదా. నెక్స్ట్ ఏముంది, మనకి ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ కోసం మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, ఈ ట్యాగ్ యూజ్ చేస్తాం, IMG. ఓకే, లెట్స్ యాడ్ ద ఇమేజ్కి IMG. సో ఇక్కడ సోర్స్ అని అడుగుతుంది కదా, అంటే నువ్వు ఇమేజ్ ఎక్కడుంది, నువ్వు ఎక్కడ నుండి తీసుకుంటున్నావు ఇమేజ్ అనేది, లోకల్ నుండా లేకపోతే క్లౌడ్ నుండా లేదంటే ఇంటర్నెట్ నుండా అని చెప్పేసి. సో నేను నా ఇమేజ్ అనేది నెట్ నుండి తీసుకుంటా. ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మనకు దీనికి అడ్రస్ ఉంటుంది, ఈ కాపీ ఇమేజ్ అడ్రస్ అనేది. సో ఆ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసి నేను ఇక్కడ సోర్స్లో పెట్టాను అనుకో, ఇక్కడ నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ అడ్రస్ రాంగ్ ఇచ్చాను అనుకో, ఇక్కడ అడ్రస్ అనేది రాంగ్ ఇస్తే ఇక్కడ ఇమేజ్ అనేది మనకు డిస్ప్లే అవ్వదు. ఒకవేళ మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏమైనా పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది కదా, సో ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రొఫైల్ ఫోటో, ఇక్కడ ఏమవుతుందంటే ఇమేజ్ కాకుండా అక్కడ మనం రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా చేస్తే ఏంటంటే ఒక ఇక్కడ ఇమేజ్ రావాలి, బట్ ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వలేదు అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం డాట్ ఆన్ ఇస్తే, అంటే యాక్చువల్ అడ్రస్ ఇస్తే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇమేజ్ అడ్రస్ అనేది రాంగ్ ఉంటే మనకు దాని ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఈ లిస్ట్స్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్ అంటే ఇది నార్మల్గా ఇది లిస్ట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది చూడండి, మన నార్మల్గా టెక్స్ట్ మీదకి వెళ్తే కర్సర్ అనేది ఒకలా ఉంటుంది, ఇక్కడ క్లిక్కబుల్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం దీని మీద క్లిక్ ఇస్తే ఇది వేరే పేజ్కి కానీ లేదంటే ఇదే పేజ్లో ఏదైనా పర్టికులర్ సెక్షన్ దగ్గరికి మాత్రం వెళ్తుంది. సో అందుకోసం మనం దీనికి ఏం యూజ్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది మనకు ప్లేన్ HTML కదా, మనం CSS రాస్తే nav బార్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది సేమ్ HTML, మనం రాసే HTML కోడ్కే CSS అంటే స్టైలింగ్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఇలా nav బార్ అనేది ఇలా ఉంటుంది. మనం చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే మనకు nav బార్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మనం ప్యూర్ HTMLలో రాస్తే ఇలా రాస్తాం. సో దానికోసం మనం కోడ్ ఎలా రాయాలంటే ఇక్కడ ఏమున్నాయి, అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ దానికి. సో ఇది nav బార్ కాబట్టి మనం nav అని చెప్పేసి ఒక ట్యాగ్ అనేది పెట్టుకుందాం. ఇలా పెట్టుకోకుండా కానీ మనకు అలా వర్క్ అవుతుంది, బట్ ఇదేంటంటే మనకు గుర్తుండిపో అంటే చూడగానే అర్థమైపోతుంది ఇది nav బార్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏంటి లిస్ట్స్ అని ఉన్నాయి అనుకున్నాం కదా, ఫస్ట్ మనకి ఇక్కడ ఎలా ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయా, నెంబరింగ్స్ ఏం లేవు కదా, కాబట్టి ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనము ఎలా రాయాలంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ట్యాగ్ పెట్టాలి. ఈ ట్యాగ్ లోపల మనము వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాలి. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్లో మళ్ళీ ఏం చేయాలంటే మనం లిస్ట్ అని పెట్టాలి. అంటే మనకు అందులో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఒక్కొక్క లిస్ట్ అని చెప్పేసి ఇది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క లిస్ట్ ఐటెంలో మనం మన లింక్ అనేది పెట్టాలి, యాంకర్ ట్యాగ్. సో ఇక్కడ మనకు జనరల్గా అయితే ఒక పేజ్ నుండి మనం వేరే పేజ్కి వెళ్ళాలి అంటే మనం ఆ పేజ్ యొక్క లింక్ అనేది ఇక్కడ పెట్టాలి. బట్ నేను ఇక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనుకోవట్లేదు కాబట్టి జస్ట్ హ్యాష్ అని పెడుతున్నాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి, అబౌట్ మీ, వీటిని నేను డూప్లికేట్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్, కాంటాక్ట్. స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్ ఇలా రాస్తే, సారీ
ఇది మనం డెవలప్ చేసిన పేజ్ ఆల్రెడీ. ఇక్కడ ఇలా రాస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వస్తున్నాయా. మనం వీటికి ఈ ఐటమ్స్కి మనము నావ్ బార్ అంటే స్టైల్ సిఎస్ఎస్ స్టైల్ అప్లై చేస్తే ఇవి ఆర్డర్లో వస్తాయి. అండ్ మనం వీటిని ఇక్కడ కింద లైన్ కనిపిస్తుంది కదా, అవి కూడా తీసేయడానికి మనం సిఎస్ఎస్ అనేవి రాసుకోవచ్చు. అవి ఆ సిఎస్ఎస్కి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మనం అది చేద్దాం. బట్ ఇప్పటివరకు అయితే బేసిక్ హెచ్డిఎంఎల్ ప్యూర్ హెచ్డిఎంఎల్ కోడ్ రాద్దాం. సో ఎక్కడ వరకు వచ్చాం మనం, ఇక్కడ వరకు వచ్చేసాం మనం. నెక్స్ట్ ఏంటి, అబౌట్ మీ సెక్షన్. అబౌట్ మీ అనేది ఒక హెడ్డింగ్ కాబట్టి దీని కింద ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి దీని తర్వాత H2 ఇద్దాం దీనికి. అబౌట్ మీ. అబౌట్ మీలో ఏముంది, హలో క్లాస్ డెవలప్ సిఎస్ఎస్ ఇది ఉంది కదా, ఇది కాపీ పేస్ట్ చేసేసుకుందాం. ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది పారాగ్రాఫ్. దాని కింద ఏముంది, ఐ లవ్ కోడింగ్ ట్రావెలింగ్ హార్డ్. ఓకే, ఈ టెక్స్ట్ కూడా కాపీ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది మనం ఇక్కడ ఇది రిఫ్రెష్ చేస్తే నార్మల్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏం కావాలి అంటే మనం దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ అనేది అప్లై అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది బోల్డ్లో ఉంది, దీనిపైన ఇది స్ట్రైక్ అయింది, దీని కింద అండర్లైన్ చేసింది. సో వాటి కోసం మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఇక్కడ టెక్స్ట్కి ఎలా చేసామో ఈ పర్టికులర్ టెక్స్ట్కి దానికి కొన్ని ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, సో ఇది ఇలా ఇక్కడ మార్క్ అయింది కదా, కలర్ ఉంది కాబట్టి దీన్ని మార్క్ అని దీనికి మనం మార్క్తో ర్యాప్ చేయాలి. సో ఇవి బేసిక్ టెక్స్ట్ గురించి మీకు ఒక హ్యాండ్స్ ఆన్ రావాలని చెప్పేసి ఇవి చెప్తున్నా. ఇలా చాలా ఉంటాయి, బట్ నేను కొన్ని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మళ్ళీ ఇక్కడ కోడింగ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ ఉండే అంటే బోల్డ్లో ఉండే కాబట్టి మనం దీన్ని ఇక్కడ స్ట్రాంగ్లో ర్యాప్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ప్రోకాస్టినేటింగ్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ప్రోకాస్టినేట్ పర్సన్. సో మనం దాన్ని ఏం చేయాలంటే స్ట్రైక్ చేయాలి. సో స్ట్రైక్ చేయడానికి మనకు ఏ ట్యాగ్ యూజ్ చేస్తామంటే డెల్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ వర్కింగ్ హార్డ్, ఇది ఇక్కడ ఏమైంది, కింద లైన్స్ వచ్చాయి కదా, సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఐఎన్ఎస్ ఐఎస్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే వచ్చిందా, దీనికి మార్క్ వచ్చింది, ఇది దీని స్ట్రాంగ్ అయింది, దీన్ని మనం స్ట్రైక్ చేసాం, దీని కింద ఇవి వచ్చాయి. ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇలా చేసినట్టే మనం వీటికి కూడా చేయాలి. ఇక్కడ 100 సెంటిగ్రేడ్ H2O. సో దీనికి కూడా కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఇది మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తున్నప్పుడు చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ పార్ట్. స్కిల్స్లో ఏమున్నాయి మనకి, HTML CSS జావాస్క్రిప్ట్. ఇవి చూడండి, ఇవి లిస్ట్ కానీ ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇవి ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, సో దీనికి కోడ్ రాద్దాం. ఇక్కడ సో మనకు అన్ఆర్డర్డ్ లిస్ట్కి అయితే ఇలా రాస్తాం. దాంట్లో మళ్ళీ ఒక్కొక్క ఐటెం ఉంటుంది కాబట్టి ఐటమ్స్. ఫస్ట్ ఏంటి, HTML CSS జావాస్క్రిప్ట్, ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ రావాలంటే ఆర్డర్డ్ లిస్ట్ ఇలా రాయాలి మనం. సేమ్ మళ్ళీ వీటికి కూడా ఇలానే ఉంటుంది. ఆర్డర్డ్ లిస్ట్ ఫార్మాట్ చేసినట్టు C++, లెట్స్ సే జావాస్క్రిప్ట్, నాట్ జావాస్క్రిప్ట్, పైథాన్. ఇక్కడ మనం రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ మనకి లిస్ట్ అనేవి వచ్చాయి కదా, ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇవి ఆర్డర్ లిస్ట్. దానికి ముందు స్కిల్స్ అని మనం మెన్షన్ చేయలేదు. ఓకే, లెట్స్ యాడ్ H2 స్కిల్స్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇలాంటి ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఏం చేసాం మనం, ఓకే దిస్ ఈ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇవి నార్మల్ టెక్స్టే. చూడండి, ఇది నార్మల్ టెక్స్టే. మై ఫస్ట్ వెబ్సైట్ అని చెప్పేసి, టిప్ ఆఫ్ డే అని చెప్పేసి, ఇది హెడ్డింగ్. ఇది దీనికన్నా ఇంకొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇది H3 లాగా పెట్టుకోవచ్చు, ఇది H4 లాగా పెట్టుకోవచ్చు. ఇవి పారాగ్రాఫ్. ఇవి నేను మీకు హోంవర్క్ లానే ఇస్తున్నాను, ఇది మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్స్.
సో ప్రాజెక్ట్ స్టార్ట్స్ అనేది ఇది హెడ్డింగ్, దాని కింద మనం టేబుల్ అనేది ఇది చూడండి, ఇది టేబుల్ ఫార్మాట్లో ఉంది కదా. సో మనం HTMLలో టేబుల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను వీటి తర్వాత H2 తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్లో ఇక్కడ దీన్ని ఎలా డిజైన్ చేయాలంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ ఇది టేబుల్ అనేది ఒక ట్యాగ్. సో టేబుల్ అనే ట్యాగ్లో మళ్ళీ కింద ఏముంటాయి ఇక్కడ మనకు, ఇది టేబుల్ యొక్క హెడ్డింగ్ కదా, ఇది టేబుల్ యొక్క హెడ్డింగ్, ఇదంతా టేబుల్ యొక్క బాడీ. సో అలా డివైడ్ చేసుకొని రాయాలి మనం. సో మనకు దీనికి టేబుల్ రాయడానికి టేబుల్ అనే ఫస్ట్ హై లెవెల్లో రాద్దాం. టేబుల్ అనే ట్యాగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ దాంట్లో ఏముంటుంది, టేబుల్ హెడ్ ఉంటుంది, దానికి ట్యాగ్ ఇది, అండ్ టేబుల్ బాడీ కూడా ఉంటుంది మనకు. టేబుల్ బాడీ ఇది ట్యాగ్. సో దీంట్లో మన హెడ్డింగ్కి సంబంధించిన డేటా ఇవ్వాలి, దీంట్లో మనం బాడీకి సంబంధించిన డేటా అనేది ఇవ్వాలి. ఇక్కడ ఇది చూడండి, ఇది ఏంటి ఇక్కడ మనకు, ఇది రో కానీ ఇది ఏంటి హెడ్డింగ్లో రో అంటే మనకు రో రాయాలంటే ఏం చేయాలంటే టేబుల్ రో, ఇది టేబుల్ రో. ఈ రోలో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రాజెక్టు, తర్వాత స్టేటస్, తర్వాత ఇయర్. సో ఇదేంటి ఇక్కడ అంటే మనకు టేబుల్ హెడ్డింగ్ కదా. సో టేబుల్ హెడ్డింగ్ కాబట్టి మనం దీన్ని హెడ్డింగ్ రాసేటప్పుడు ఇలా రాస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి మనకు ప్రాజెక్ట్స్, నెక్స్ట్ వన్ స్టేటస్ అండ్ కంప్లీటెడ్ ఇయర్ ఆర్ స్టార్టెడ్ ఇయర్స్ కంప్లీటెడ్ ఇయర్. ఇలా రాస్తే ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. చూడండి ఇక్కడ మనకు హెడ్డింగ్స్ అనేవి వచ్చాయి కదా. తర్వాత మనం ఏం చేయాలి, డేటాని మెన్షన్ చేయాలి, డేటాకి సంబంధించిన కోడ్ రాయాలి. అది ఎక్కడ రాయాలి, బాడీలో రాయాలి. బాడీలో కూడా ఇది ఏంటి ఇక్కడ, ఇదొక రో, దాంట్లో మళ్ళీ ఇది డేటా. సో దానికి తగ్గట్టు మనం ట్యాగ్స్ అనేవి మెన్షన్ చేసుకోవాలి. టేబుల్ రో, ఇది ఫస్ట్ రో. ఇంకో రో కావాలి అంటే మనకు టేబుల్ రో. దీంట్లో మనకు డేటా ఇవ్వాలి కదా. డేటా అనేది మనకు ఏముంది, పర్సనల్ సైట్ కంప్లీటెడ్ 2025 కాబట్టి ఇది టేబుల్ డేటా. ఇక్కడ ఇది హెడ్డింగ్ కాబట్టి TH యూజ్ చేసాం ట్యాగ్, ఇది టేబుల్ డేటా కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం. సో దీంట్లో పర్సనల్ వెబ్సైట్ ఫస్ట్ డేటా అది, అదే రోలో నెక్స్ట్ డేట్ ఏంటి, కంప్లీటెడ్ స్టేటస్, తర్వాత కంప్లీటెడ్ ఇయర్ 2025. ఇక్కడ చూస్తే మనకు ఓకే ఇది ఆల్రెడీ మనం డిజైన్ చేసింది. ఈ డేటా అనేది మనకి ఇక్కడ పాపులేట్ అవుతుంది చూడండి కింద. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ చూడండి పర్సనల్ వెబ్సైట్ కంప్లీటెడ్ 2025. ఇలానే మనం ఇంకో రోకి సంబంధించిన డేటా కూడా పెట్టేద్దాం. సో ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ డిజైన్ కంప్లీటెడ్, ఇట్స్ నాట్ కంప్లీటెడ్, ఇట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది లెట్స్ సే 2026. సో దీన్ని మనం అక్కడే చూస్తే చూడండి ఇది టేబుల్, కాకపోతే మనకు టేబుల్ లాగా ఇక్కడ బార్డర్స్ అలా ఏం లేవు కదా. అలాంటివి రావాలి అంటే మనం జస్ట్ ప్యూర్ HTMLలో ఇక్కడ ఏం చేయాలంటే బార్డర్ అనేది 1 అని మెన్షన్ చేస్తే ఏం చేస్తుంది అంటే బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి బార్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది కొంచెం చూడడానికి అగ్లీగా ఉంది, బట్ మనం దీనికి CSS రాసి ఇలా చేసుకోవచ్చు, ఇలా నీట్గా చేసుకోవచ్చు. మనం ఈ CSSకి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, వాట్ ఈస్ నెక్స్ట్ పార్ట్, ఇక్కడ ఫామ్కి మనం ఏది యూజ్ చేస్తాం, ఈ ఫామ్కి సంబంధించింది ఇది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫామ్లో ఇక్కడ హెడ్డింగ్ కాంటాక్ట్ మీ, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారంటే లేబుల్ అంటాం. దీన్ని ఏమంటామంటే మనకు దానికి సంబంధించిన ఇన్పుట్. ఇక్కడ మనకి ఏంటి, నేమ్ అనేది టెక్స్ట్, ఈమెయిల్ అనేది దానికి సంబంధించి ఈమెయిల్. ఇక్కడ ఇది పెద్ద టెక్స్ట్ ఏరియా, ఇది పెద్దగా ఉంది కాబట్టి. సో దీన్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ కాంటాక్ట్ మీ అనే ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. టేబుల్ ఇక్కడ ఎండ్ అయింది కాబట్టి H2 కాంటాక్ట్ మీ. సో ఫస్ట్ మనకు మెయిన్ ట్యాగ్ కావాలి. ట్యాగ్ ఏంటి, ఫామ్.
ఈ యాక్షన్ వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవట్లేదు. సో ఇది తీసేద్దాం. మనం ప్యూర్ HTML రాస్తాం కదా. నెక్స్ట్ మనం వాటికి సంబంధించిన డిస్కస్ చేసేటప్పుడు అది చెప్తాను. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, లేబుల్ కావాలి. లేబుల్, ఇక్కడ లేబుల్ అనేది, ఈ లేబుల్ ఉంది కదా, ఈ లేబుల్ అనేది ఇక్కడ మనం దాని లేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. లేబుల్ నేమ్ ఏంటి, ఇక్కడ నేమ్. ఇక్కడ ఈ ఫర్ అంటే ఏంటంటే ఇది దేనికి లేబుల్ అని చెప్పేసి మనం దాని కింద ఒక టెక్స్ట్ టైప్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఇలా దీనికి ఇది లేబుల్ కదా, సో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దీనికి నేమ్ అని ఇద్దాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇన్పుట్ టైప్, ఇదేంటి ఇక్కడ టెక్స్ట్ కదా, సో టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ యాట్రిబ్యూట్స్ ఇవి, ఐడి నేమ్ అనేవి నేమ్, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ ఇట్లా ఏం క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేము, ఈ నేమ్కి సంబంధించి ఇక్కడ టెక్స్ట్ ఏరియా, మనం ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయగానే టెక్స్ట్ కనిపిస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫామ్లో దాని టైప్ ఏంటి, ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్. సో ఈ లేబుల్ అనేది దేనికోసం, నేమ్ కోసం. అంటే నేమ్ అనే ఇది ఉంది కదా, ఇక్కడ దీనికి నేమ్ అని నేమ్ ఇస్తున్నాం కాబట్టి, ఐడి కూడా నేమ్ ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఇది అని చెప్పడానికి ఇక్కడ ఫర్ అని రాస్తాం. ఇక్కడ చూడండి, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్, ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడం కాకుండా అలా లేదు, ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. మనకి ఇక్కడ ఇవనేవి అట్రిబ్యూట్స్. ఇక్కడ టైప్ అంటే ఏం చేస్తుందంటే ఈ ఇన్పుట్ యొక్క టైప్ ఏంటి, టెక్స్ట్. సో ఇలా టెక్స్ట్ అంటే టెక్స్ట్, ఒకవేళ మనం ఈమెయిల్ అంటే ఈమెయిల్, తర్వాత మనం పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఇస్తాం. ఇప్పుడు జనరల్గా అయితే పాస్వర్డ్ అనుకో, ఇక్కడ ఇది సపోజ్ ఇది టెక్స్ట్ కనిపించవచ్చు మనకు, పర్లేదు. బట్ మనం పాస్వర్డ్ అని పెట్టినామనుకో, పాస్వర్డ్ అని పెట్టినప్పుడు మనకి ఇలా టెక్స్ట్ కనిపించచ్చా, కనిపించరాదు. మనకు కావాలి అనుకుంటే వ్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ పెట్టి ఇక్కడ చూసుకునేలాగా పెట్టచ్చు. బట్ జనరల్గా అయితే కనిపించకూడదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ టైప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాంటి వాటికి. ఓకే, సో ఇది బిఆర్. సో బిఆర్ అంటే ఏంటంటే న్యూ లైన్కి వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈమెయిల్ అనేది కావాలి. ఈమెయిల్ అనేది కావాలి కాబట్టి మళ్ళీ సేమ్ లేబుల్ అనేది ఇస్తాం. కాపీ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ దేనికోసం, ఈమెయిల్ ఐడి కోసం. సో దీనికి ఐడి అనేది ఇస్తున్నా, నేమ్ అనేది కూడా ఈమెయిల్ అనేది ఇస్తున్నా. దీని ఇక్కడ టైప్ వచ్చేసి ఈమెయిల్. దీని లేబుల్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం, ఈమెయిల్. ఇక్కడ చూడండి, ఇది మనం రిఫ్రెష్ చేయగానే ఈమెయిల్ వచ్చిందా, ఈమెయిల్కి కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ లాగా వచ్చింది. సో ఇలా మనం ఈ ఫామ్కి సంబంధించిన లేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇది మరీ చాలా చిన్నగా ఉంది కదా. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇదంతా ఇది జస్ట్ టెక్స్ట్, ఇది కాకపోతే పెద్దగా ఉంది కదా. సో దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ ఏరియా అంటారు. ఇది దేనికోసం, ఇది ఒక మెసేజ్, మనం ఏదైనా మెసేజ్ పంపాలి అనుకుంటే మనం దానికోసం అని చెప్పేసి ఇది క్రియేట్ చేస్తున్నాం. సో మనం దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకున్నాం. సో ఇది దేనికోసం, మనకి నార్మల్గా మెసేజ్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి నేను మెసేజ్ పంపాలనుకుంటే మెసేజ్ పంపుకోవచ్చు. ఇక్కడ దీని టైప్ ఏంటంటే టెక్స్ట్ ఏరియా. దానికి నాకు తెలిసి దీనికి సింటాక్స్ ఇలా కాదనుకుంటా, వేరేలా ఉండాలి. ఓకే, ఇక్కడ టైప్ ఇచ్చే టెక్స్ట్ ఏరియా అని ఇస్తే ఇలానే వస్తుంది కదా. సో దీనికి మనం ఏం చేయాలంటే దీనికి సపరేట్ టెక్స్ట్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా టెక్స్ట్ ఏరియా, మనం దీనికి నేమ్ మెసేజ్ అని ఇద్దాం, ఐడి కూడా మెసేజ్ అని ఇద్దాం. ఈ ఐడి అనేది మనం ఫస్ట్ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ క్లాస్ అని ఇచ్చాం కదా. సో ఇవేంటంటే యాట్రిబ్యూట్స్. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఈ పర్టికులర్ ఇది ఉంది కదా, ఈ ఎలిమెంట్కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే మనము ఈ ఐడి బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఎలిమెంట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో అలాంటి వాటికి మనం ఈ టెక్స్ట్ అనేది, ఆ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి ఇది వర్క్ అవ్వాలి. టెక్స్ట్ ఏరియా లాగా, ఎస్, టెక్స్ట్ ఏరియా లాగా పెద్దగా వచ్చింది మనకు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, రీజన్ ఫర్ కాంటాక్ట్, నువ్వు ఎందుకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నావు అనేది ఇక్కడ ఇది మనం ఆప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు కదా. సో దీనికి మనం సపరేట్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాం. దీనికి ఏం యూజ్ చేస్తామంటే దీనికి సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే,
సో బిఆర్ యూఆర్ఎల్ ఇచ్చేసి మనం దీనికి లేబుల్ ఏమి ఇద్దాం, లేబుల్ ఏమన్నది అక్కడ రీజన్ ఫర్ కాంటాక్ట్ అని ఉంది కదా, లేబుల్ ఫర్ లెట్స్ రీజన్ అని ఇద్దాం, రీజన్ ఫర్ కాంటాక్ట్. సో ఇది లేబుల్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకు సెలెక్ట్ అనేది ఉంటుంది. ఈ సెలెక్ట్ అనే దాంట్లో మనం ఏం చేయాలంటే మనము ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ సెలెక్ట్ అనే ట్యాగ్లో మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆప్షన్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని వాల్యూ ఏంటంటే మనకు అక్కడ ఏం కనిపించాలి అని చెప్పేసి మనకు జాబ్ ఆఫర్ నెక్స్ట్ జస్ట్ సే హలో ఇక్కడ చూస్తే ఇవి మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. రిఫ్రెష్, ఇక్కడ చూడండి రీజన్ ఫర్ కాంటాక్ట్, ఇక్కడ సే హలో, జాబ్ ఆఫర్ ఇవి కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మనం ఏదో ఒకటి పిక్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, సెండ్. ఈ బటన్ ఇది చూడండి, ఇది బటన్. సో బటన్కి మనం ఏదైనా బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా టెక్స్ట్ టైప్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇలా బటన్ అని చెప్పేసి పెట్టుకుందాం. సో బటన్ ఏంటంటే మనకి ఇక్కడ సెండ్. సారీ, నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను కదా, మనం డిజైన్ చేసింది ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ సెండ్ అనే బటన్ వచ్చిందా. ఓకే, దీన్ని న్యూ లైన్లోకి తీసుకొద్దాం. ఈ న్యూ లైన్లోకి వచ్చింది బటన్ అనేది. సో ఇలా మనం వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఫూటర్ ఉంది కదా, ఈ ఫూటర్ అనేది కూడా దీనికి సింపుల్గా ఫూటర్ అనే ఒక ట్యాగ్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనం ఇది ఫూటర్ అనేది డిజైన్ చేస్తాం. ఈ ఫూటర్ అనేది మీకు హోంవర్క్ లాగిస్తున్నాను, ఇది ఎలా డిజైన్ చేయాలో చూడండి, సింపుల్గానే ఉంటుంది. సో ఇది మనకు HTML యూజ్ చేసి వెబ్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అని, మనం HTMLకి కోడ్ ఎలా రాయాలి అని చెప్పేసి మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం మోస్ట్లీ 90% మనం ఎలిమెంట్సే యూజ్ చేస్తాం. కాబట్టి ఎలిమెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ దాన్ని ఇన్ఫర్మేషన్ ఎలా అక్కడ పెట్టాలి అనేది కూడా తెలిస్తే మనం ఈజీగా HTML కోడ్ అనేది రాయొచ్చు. HTML కోడ్ చూడగానే లెంతీగా ఉంటుంది, మనం అట్లా ఏం భయపడకుండా ఇండివిజువల్ పార్ట్ ఒక్కొక్క పార్ట్ తీసుకొని మనం వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి. ఓకే, సో ఇది HTML గురించి. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం రాసిన ఇది ఉంది కదా, ఇది కదా మనం రాసింది. సో ఇది చూడడానికి అంతా నీట్గా లేదు, క్లియర్గా లేదు. సో దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో రంగులా చేద్దాం, అంటే CSS అప్లై చేద్దాం. సో HTML కోడ్కి CSS ఎలా అప్లై చేయాలి అండ్ CSS అప్లై చేసి వీటిని వెబ్సైట్ని ఎలా చేంజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, యా, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. హ్యాపీ కోడింగ్.